ప్రేమ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, "ఇందులో ఎలాంటి మోసం లేదు నాన్న. నేను ఇష్టపడే ధీరజ్‌ని పెళ్లి చేసుకున్నాను. అలాగే తను ఇష్టపడే నా మెడలో తాళి కట్టాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ప్రేమని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా ధీరజ్‌ని చూస్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ మాత్రం, "అవును, మా ఇద్దరం ఇష్టపడే ఈ పెళ్లిని చేసుకున్నాం. ఎవరి అభ్యంతరం ఉన్నా సరే మా ఇద్దరం కలిసే ఉంటాం, కలిసే బ్రతుకుతాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న గన్నని అక్కడే పడేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం ధీరజ్‌ని చూసి, "ఆగ్రా, నువ్వు ఇంట్లోనికి రావడానికి వీలు లేదు. నువ్వు ఇలాంటి వాడివని, ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు నా కన్న కొడుకు అంటేనే నాకు చాలా చిరాకుగా ఉందిరా" అని చెప్పేసైతే నానా మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం, "ఎందుకండి ఆ వాడిని అలా తిడుతున్నాడు? వాడు ఏదో తప్పు చేసి ఉంటే ఇలా వచ్చి ఉండే వాడే కాడు. ప్రేమని పెళ్లి చేసుకున్నాడు అంటే అందులో ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం వాళ్ళ ఆవిడ వైపు చూసి, "ఏంటి, వాడిని నువ్వు సమర్థిస్తున్నావా? నేను ముందే చెప్పాను కదా, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని మాట తీసుకున్నాను కూడాను. మళ్ళీ వాడు ఇలా చేస్తే నేను ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళ ముందు చూడు ఎలా తలదించుకోవాల్సిన అవసరం వచ్చిందో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం, "ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "ఏంటి జరిగిపోయింది? ఇన్నాళ్ళు నువ్వు 20 ఏళ్ళు సంవత్సరాలు అయింది వాళ్ళకి దూరం అయ్యి. ఇప్పుడు ఈ పిల్లని కూడా వీడు దూరం చేశాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకేం అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఇన్నాళ్ళు ఆ ఇంటికి దగ్గర అవ్వాలన్నా సరే దగ్గర అవ్వలేకపోయావు. ఇప్పుడు ఈ పిల్లని కూడా వాళ్ళకి దూరం చేశాడు వీడు. ఏం చేస్తూ ఇప్పుడు ఆ దూరం తగ్గుతుందో నాకు అర్థం కావటం లేదు బుజ్జమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.